హై గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాన్స్టర్వర్స్కి మరియు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మాన్స్టర్వర్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఆల్ఫా టైటన్స్ అయిన కాంగ్ మరియు గాడ్జిల్లా ఒకరితో మరొకరు తలపడితే ఎవరు గెలుస్తారు అనేది తెలుసుకుందాం. ఈ టూ టైటన్స్ తలపడడం మనం ఇప్పటికే చాలాసార్లు అయితే చూసాం. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ అండ్ రీసెంట్గా వచ్చిన గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్లో కూడా కాంగ్ మరియు గాడ్జిల్లా తలపడ్డారు. ఈ టూ టైటన్స్ మధ్య ఎన్నిసార్లు ఫైట్ జరిగినా కానీ లాస్ట్కి గాడ్జిల్లానే విన్ అవుతున్నాడు. చివరి క్షణంలో కాంగ్ గివ్ అప్ ఇచ్చేస్తున్నాడు. కానీ ఈసారి అలా జరగదు. ఈ వీడియోలో కాంగ్ తన యాక్స్ అండ్ బీస్ట్ గ్లోవ్తో ఎవాల్వ్ అయిన పింక్ ఫామ్ గాడ్జిల్లాని డిఫీట్ చేయగలడా లేదా అనేదే చూద్దాం. ఆల్రెడీ కాంగ్ తన బీస్ట్ గ్లోవ్తో పింక్ ఫామ్ గాడ్జిల్లాతో ఫైట్ చేశాడు. కానీ చివరికి మళ్ళీ గివ్ అప్ ఇచ్చాడు. ఆ ఫైట్లో యాక్స్ లేదు. మరి ఎవాల్వ్ అయిన పింక్ గాడ్జిల్లా యాక్స్ మరియు బీస్ట్ గ్లోవ్ ఉన్న కాంగ్ని ఓడించగలడా? ఈ వీడియో చేయమని మన సబ్స్క్రైబర్స్లో ఒక బ్రో ఆల్ఫెన్ లేబ్ చాలాసార్లు అడిగాడు వీడియో. కాంగ్ యాక్స్ అండ్ బీస్ట్ గ్లో వర్సెస్ పింక్ గాడ్జిల్లా చేయమని ఆ బ్రో కోసం ఈ వీడియో చేస్తున్నా. అలాగే నేను మన సబ్స్క్రైబర్స్లో కొంతమందికి సారీ చెప్పాలి. ఎందుకంటే మీరు చాలా కామెంట్స్ అయితే పెడుతున్నారు ఆ టాపిక్ చేయమని ఈ టాపిక్ చేయమని. నేను అన్నీ చేయలేకపోతున్నాను. వాళ్ళల్లో ముఖ్యంగా అక్కీ బ్రో మరియు మిస్టర్ అభినయ్ బ్రో. ఎందుకంటే వీళ్ళు కూడా చాలాసార్లు అడిగారు. బ్రో నెక్స్ట్ మీ వీడియోసే వస్తాయి కన్ఫామ్గా. ముందుగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఫస్ట్ మనం ఈ టూ టైటన్స్ యొక్క బ్యాక్ స్టోరీస్ అయితే తెలుసుకోవాలి. నెంబర్ 1 కాంగ్ విత్ యాక్స్ అండ్ బీస్ట్ గ్లో. మాన్స్టర్వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఆల్ఫా టైటన్. మాన్స్టర్వర్స్లో ఉన్న ఏప్స్ అన్నిటికంటే మన కాంగ్ చాలా బలంగా మరియు దృఢంగా ఉంటాడు. అందుకే కాంగ్ని అందరూ ఆల్ఫా అంటారు. కాంగ్ బ్యాక్ స్టోరీ అందరికీ తెలుసు అనుకుంటా. కాంగ్ స్కల్ ఐలాండ్లో పుడతాడు. కాంగ్ పుట్టడం, కాంగ్ అమ్మా నాన్నలను స్కల్ క్రావలర్స్ చంపడం, ఈ 2 ఇన్సిడెంట్స్ అనేవి అలా జరిగిపోతాయి. మన కాంగ్ ఒంటరిగానే స్కల్ ఐలాండ్లో సర్వే అవుతాడు. తన అమ్మా నాన్నలను చంపిన స్కల్ క్రావలర్స్ మీద పగ తీర్చుకుంటాడు. అలా కాంగ్ స్కల్ ఐలాండ్కి కింగ్ అవుతాడు. ఆ తర్వాత స్టోరీ మనందరికీ తెలిసిందే. మొత్తం స్టోరీ చెప్పిన సోల్ చెప్తున్నాం అంటారు కొందరు. తర్వాత తనకు సొంతం కావాల్సిన హాలో ఎర్త్ని ఒక రూత్లెస్ కింగ్ అయిన స్కార్ కింగ్ రూల్ చేస్తూ ఉంటాడు. అలా కాంగ్ గాడ్జిల్లా హెల్ప్తో స్కార్ కింగ్ని ఓడించి హాలో ఎర్త్కి కింగ్ అవుతాడు. ఈ జర్నీలో కాంగ్కి షీమో ఐస్ ఫ్రోస్ట్ వల్ల తన రైట్ హ్యాండ్ మొత్తం ఫుల్ డ్యామేజ్ అవుతుంది. ఆ టైంలో మోనార్క్లో డాక్టర్గా వర్క్ చేస్తున్న ట్రాపర్ కాంగ్కి ఒక బీస్ట్ గ్లోవ్ని తీసుకొచ్చి తన హ్యాండ్కి ఫిక్స్ చేస్తాడు. ఇంకా కాంగ్ పవర్స్ విషయానికి వస్తే మన కాంగ్ 337 ఫీట్ హైట్ అండ్ 55,000 టన్స్ వెయిట్ ఉంటాడు. కాంగ్ స్ట్రెంత్ గురించి మనందరికీ తెలుసు. తన పిడిగుద్దులతో కొండల్ని సైతం కూడా పిండి చేయగలడు. కాంగ్ పంచ్ పవర్ చాలా హై ఉంటుంది. కాంగ్ పంచ్ని గాడ్జిల్లా కూడా తట్టుకోలేదు. మన కాంగ్ చాలా ఇంటెలిజెంట్ అని ఏప్. కాంబాక్ట్ సమయంలో అపోనెంట్తో చాలా తెలివిగా ఫైట్ చేస్తూ ఉంటాడు. కాంగ్ కాంబాక్ట్స్లో తన చుట్టుపక్కల దొరికిన దాన్ని తన వెపన్గా యూజ్ చేసుకుని ఫైట్ చేస్తూ ఉంటాడు. అలాగే కాంగ్ పెద్ద పెద్ద కొండల్ని కూడా ఎగరగలడు మరియు దూకగలడు. కాంగ్ చాలా ఫాస్ట్గా రన్ చేయగలడు. వీటన్నిటికంటే కాంగ్ దగ్గర 2 విలువైన వెపన్స్ అయితే ఉన్నాయి. ఒకటి యాక్స్. కాంగ్కి తన యాక్స్ చాలా అడ్వాంటేజ్గా మరియు హెల్ప్ఫుల్గా ఉంటుంది. తన యాక్స్తో ఎటువంటి టైటన్ అయినా కాంగ్ నరుకుతాడు. అలాగే ఈ యాక్స్కి ఒక స్పెషల్ పవర్ కూడా ఉంది. ఈ యాక్స్ గాడ్జిల్లా యాన్సెస్టర్స్ యొక్క డోర్సల్ ప్లేట్ అండ్ మ్యూటోస్ యొక్క బోన్తో ఇంకా ఇతర టైటన్స్ యొక్క స్కిన్తో రెడీ చేసి ఉంటారు కాంగ్ యాన్సెస్టర్స్. ఈ యాక్స్ గాడ్జిల్లా యొక్క అటామిక్ బ్రెత్తో ఛార్జ్ అవుతుంది. అప్పుడు ఈ యాక్స్ చాలా పవర్ఫుల్గా చేంజ్ అవుతుంది. మన కాంగ్ని ఏమీ లేనప్పుడే ఆపడం చాలా కష్టం. ఇంకా అలాంటిది కాంగ్ దగ్గర యాక్స్ ఉంటే ఇంకా రచ్చరచ్చే. నెంబర్ 2 బీస్ట్ గ్లో. కాంగ్ యొక్క కొత్త ఆయుధం అనడం కంటే దీన్ని విధ్వంసం అనడం బాగుంటుంది. కాంగ్ యాక్స్ కంటే 2 ఇంతలు పవర్ఫుల్గా ఉంటుంది ఈ బీస్ట్ గ్లో. షీమో ఐస్ ఫ్రోస్ట్ వల్ల కాంగ్ యొక్క రైట్ హ్యాండ్ ఫుల్ డ్యామేజ్ అవుతుంది. అలా మోనార్క్ వాళ్ళు ఈ బీస్ట్ గ్లోవ్ని కాంగ్ రైట్ హ్యాండ్కి ఫిక్స్ చేస్తారు. బయో ఎన్హాన్స్డ్ అనటామిక్ సెస్మిక్ థండర్ దీని ఫుల్ ఫామ్. ఈ బీస్ట్ గ్లోవ్లో కొన్ని ఇంజెక్షన్స్ అయితే ఉంటాయి. అవి కాంగ్ రైట్ హ్యాండ్ని హీల్ చేస్తూ ఉంటాయి. అలాగే కాంగ్ ఈ గ్లోవ్తో హై థండర్ పంచెస్ని ఇవ్వగలడు. మన కాంగ్ యొక్క నార్మల్ పంచ్ తట్టుకోవడమే కష్టం. ఇంకా అలాంటిది ఈ బీస్ట్ గ్లోవ్ పంచ్ నార్మల్ పంచ్ కంటే 2 ఇంతలు పవర్ఫుల్గా ఉంటుంది. అలాగే ఈ బీస్ట్ గ్లోవ్ దేన్నైనా ఆపగలదు. ఎగ్జాంపుల్ షీమో ఐస్ ఫ్రోస్ట్. షీమో ఐస్ ఫ్రోస్ట్ని గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్ మూవీలో ఈ బీస్ట్ గ్లోవ్ ఆపింది. అయినా కానీ ఈ బీస్ట్ గ్లోవ్కి మాత్రం ఏమీ కాలేదు. చూశారుగా కాంగ్ ఈ బీస్ట్ గ్లోవ్తో గాడ్జిల్లాని ఎలా కొట్టిందో అని. ఇంకా కాంగ్ తన యాక్షన్ బీస్ట్ గ్లోవ్తో వస్తే ఆపడం ఎవరి వల్ల కాదు, రచ్చరచ్చే. ఇంకా ఇది గైస్ కాంగ్ యొక్క పవర్స్. నెంబర్ 2 పింక్ గాడ్జిల్లా. మాన్స్టర్వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఆల్ఫా టైటన్. మాన్స్టర్వర్స్లో ఉన్న ప్రతి ఒక్క టైటన్ని ఒక దారిలో పెట్టి సర్ఫేస్ ఎర్త్ని రూల్ చేస్తూ ఉంటాడు. చాలామందికి గాడ్జిల్లా యొక్క ఆరిజిన్ అనేది కన్ఫ్యూజ్గా ఉంటుంది. మాన్స్టర్వర్స్లో గాడ్జిల్లా స్పీసెస్లో మన గాడ్జిల్లా చివరివాడు. ఈ గాడ్జిల్లా స్పీసెస్ అంతరించిపోవడానికి కారణం కాంగ్స్ అండ్ మ్యూటోసే.
ఒకడే 100 మంది సమానమయ్యి ఎన్ని టైటన్స్ ఎర్త్ని నాశనం చేయడానికి వచ్చినా కానీ గాడ్జిల్లా ఒకడే ఎదిరించి పోరాడాడు. అలా కింగ్ గిడోరా, మెగా గాడ్జిల్లా మరియు స్కార్ కింగ్ నుండి సర్ఫేస్ ఎర్త్ని సేవ్ చేసిన వాడు మన గాడ్జిల్లా. మన కాంగ్ మరియు గాడ్జిల్లా చాలాసార్లు గొడవ పడ్డారు. కాంగ్ ఎప్పుడు ఎవరికి గివ్ అప్ ఇవ్వడు, కానీ గాడ్జిల్లాతో చేసిన ప్రతి ఫైట్లో చివరికి కాంగ్ గివ్ అప్ ఇచ్చాడు. రీసెంట్గా వచ్చిన గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీలో గాడ్జిల్లా హాలో ఎర్త్ నుండి వచ్చే ప్రమాదాన్ని గ్రహించి మాన్స్టర్వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్ అయిన టియామెట్ని చంపి తన లేయర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా గాడ్జిల్లా పింక్ ఫామ్లోకి ఎవాల్వ్ అవుతాడు. తన పింక్ ఫామ్ చాలా పవర్ఫుల్. అదే సమయంలో కాంగ్కి మరియు పింక్ గాడ్జిల్లాకి రీమ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్లో కూడా గాడ్జిల్లానే విన్ అవుతాడు. ఇంకా గాడ్జిల్లా యొక్క పవర్స్ విషయానికి వస్తే గాడ్జిల్లా స్ట్రెంత్లోను స్టామినాలోను చాలా పవర్ఫుల్. ఎటువంటి టైటన్ అయినా ఒక దెబ్బతో పడుకోబెట్టగలడు. అలాగే గాడ్జిల్లా ఫైటింగ్ స్కిల్స్లో కూడా మంచి ఎక్స్పర్ట్. ఎటువంటి టైటన్ అయినా ఓడించగలడు. అలాగే గాడ్జిల్లా యొక్క బాడీ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంత త్వరగా ఏ టైటన్ గాడ్జిల్లా బాడీని డ్యామేజ్ చేయలేవు. వీటన్నిటికంటే గాడ్జిల్లా దగ్గర ఒక అమూల్యమైన పవర్ ఉంది. ఇది ఉంటేనే తనకు ఒక వాల్యూ ఉంటుంది. ఇది లేకంటే గాడ్జిల్లా నథింగ్. అదే ద పవర్ఫుల్ అటామిక్ బ్రెత్. ఈ అటామిక్ బ్రెత్తో ఎటువంటి టైటన్ అయినా గాడ్జిల్లా చంపగలదు. ఫ్యాన్స్ అందరికి తెలిసే ఉంటుంది. తన బ్లూ ఫామ్ నుండి పింక్ ఫామ్లోకి ఎవాల్వ్ అయ్యాడు. తన పవర్స్ ఇంకా పెరిగాయి. గాడ్జిల్లా గ్రౌండ్ మీద ఎంత పవర్ఫుల్గా ఫైట్ చేస్తాడో అంతే పవర్ఫుల్గా అండర్ వాటర్లో కూడా ఫైట్ చేయగలడు. ఒక విధంగా చెప్పాలంటే గాడ్జిల్లా ఆల్రౌండర్ అనుకోండి. మాన్స్టర్వర్స్ ఫ్యాన్స్ అందరికి తెలిసే ఉంటుంది గాడ్జిల్లా ఎంత పవర్ఫుల్ అని. మాన్స్టర్వర్స్లో ఎక్కువ టైటన్స్ని చంపిన ట్రాక్ రికార్డ్ కూడా గాడ్జిల్లాకే ఉంది. ఇంకా గాడ్జిల్లా తన పింక్ ఫామ్తో యాక్స్ అండ్ బీస్ట్ గ్లోతో ఉన్న కాంగ్ని ఎదుర్కోగలడా? ఇంకా ఇవి గాడ్జిల్లా యొక్క పవర్స్. ఇంకా ఈ 2 పవర్ఫుల్ టైటన్స్ ఒకదానితో మరొకటి తలపడితే ఏ టైటన్ గెలుస్తుంది అనేది చూద్దాం. ఒక పక్క మాన్స్టర్వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఆల్ఫా టైటన్. తన గొడ్డలితో ఎటువంటి టైటన్ అయినా నరకగలడు. తన కొత్త ఆయుధంతో విధ్వంసాన్ని సృష్టించగలిగిన వాడు కాంగ్. ఇంకో పక్క మాన్స్టర్వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఆల్ఫా టైటన్. కాంగ్ని ఓడించిన హిస్టరీ ఉన్నవాడు. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ వర్షన్లోకి ఎవాల్వ్ అయినవాడు గాడ్జిల్లా. మీరు ఎవరు గెలుస్తున్నారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. చాలామంది గాడ్జిల్లా అని చెప్తారు. నాకైతే పింక్ గాడ్జిల్లా మీద యాక్స్ అండ్ బీస్ట్లో ఉన్న కాంగే గెలుస్తాడు. ఎందుకు ఏమని కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాంగ్ గాడ్జిల్లాతో ప్రతి ఒక్కసారి ఈక్వల్గా ఫైట్ చేశాడు. అలాగే గాడ్జిల్లాని ముప్పు తిప్పలు పెట్టాడు. కాంగ్ యాక్స్ ఉన్నప్పుడు బాగా ఫైట్ చేశాడు. తర్వాత బీస్ట్ గ్లో ఉన్నప్పుడు ఇంకా బాగా ఫైట్ చేశాడు. మరి కాంగ్కి ఈ 2 వెపన్స్ ఉంటే ఒకసారి ఆలోచించండి. కన్ఫామ్గా కాంగే గెలుస్తాడు. ఇక్కడ మన విన్నర్ వచ్చేసి కాంగే. ఒకవేళ గాడ్జిల్లా తన అటామిక్ బ్రెత్తో కాంగ్ మీద అటాక్ చేసినా కానీ కాంగ్ తన యాక్స్తో మరియు బీస్ట్ గ్లోతో ఆపగలడు. యాక్స్ అయితే ఆ అటామిక్ బ్రెత్ని అబ్జర్వ్ చేసుకొని చాలా పవర్ఫుల్గా ఛార్జ్ అవుతుంది. ఇంకా ఆ యాక్స్ని ఆపడం ఎవరి వల్ల కాదు. అలాగే కాంగ్ దగ్గర బీస్ట్ గ్లో కూడా ఉంది. ఇంకా దీని గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బీస్ట్ గ్లోతో కాంగ్ థండర్ పంచెస్ని ఇవ్వగలడు. ఈ పంచెస్ని గాడ్జిల్లా కూడా తట్టుకోవడం చాలా కష్టం. ఈ ఫైట్లో కాంగ్ ఆచి తూచి అడుగు వేస్తూ తెలివిగా గాడ్జిల్లాని తన యాక్స్తో మరియు బీస్ట్ గ్లోతో ఓడించాలి. లేకుంటే గాడ్జిల్లానే మళ్ళీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే కాంగ్కి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా అండర్ వాటర్లో చూసుకుంటే కాంగ్ గాడ్జిల్లాని టచ్ కూడా చేయలేదు. ఇంకా ఇది గైస్ వీడియో. ఈ 2 టైటన్స్లో మీరు ఏ టైటన్ గెలుస్తుందని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. అలాగే మనం 5K సబ్స్క్రైబర్స్ టార్గెట్కి రీచ్ అయితే మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది. ఓకే, బాయ్ గైస్.